హాయ్ అండి. ఈరోజైతే మీకు డ్రెస్ కటింగ్లో ఒక టిప్పు, అలాగే స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఒక టిప్ అయితే చెప్తానండి. ఈ టిప్ ఫాలో చేస్తూ మీరు అంబ్రెలా ఫ్రాకులు కానీ లేదంటే కుచ్చిళ్ళ ఫ్రాకులు కానీ సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇలాంటి టిప్ అయితే ఫాలో చేయండి. సూపర్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది. ఓకేనా అండి. ఇక్కడ నేను టిప్స్ వరకే చెప్తానండి. ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు. ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు టిప్ అని చెప్పాను కదా. నార్మల్గా మీరు ఈ విధంగా బాడీ పార్ట్ కటింగ్ చేసినప్పుడు చెస్ట్ లూజు నడుము లూజు అయితే మార్కింగ్ వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఇలా స్ట్రైట్గానే మార్కింగ్ వేసుకుంటాము. ఎంత అయితే మనం 2 ఇంచులు ఖర్చు 1.5 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుంటాం కదా. సో అదే విధంగా విడిచిపెట్టేశాక ఇప్పుడు కట్ చేస్తున్నాను. కింద మనకి అవసరం లేని పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. చంక రౌండ్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడే చిన్న టిప్ అని చెప్పాను కదా, ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఫాలో అయ్యారంటే కొత్త వారైనా సరే మీరు సైడ్ జాయింట్ చేసినప్పుడు మీరు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టాను కదా, ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం మధ్యలో చూడండి, కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచు లోపలికి నేను కట్ చేశాను. ఇంకా నాకు షేప్ రాలేదు అనిపించింది, ఇంకొంచెం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అంటే మనము మార్కింగ్ వేసాము, స్ట్రైట్గా మార్కింగ్ వేసి అక్కడి నుంచి 1/2 ఇంచు ఈ మధ్యలో లోపలికి తీసుకోవాలి. 1/2 ఇంచు కటింగ్ చేసినప్పుడు ఇలా షేప్ ఇచ్చి మనం కట్ చేసామనుకోండి, మనకి సైడ్ జాయింట్ కూడా అదేలాగా వస్తుంది షేప్ అయితే. చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా, అంటే మీరు సైడ్ జాయింట్ వేసినప్పుడు ఇలా మళ్ళీ మనం కట్ చేసాం కదా, ఎలాంటి షేప్ అయితే కట్ చేసామో అక్కడి నుంచి ఈ విధంగా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసి చూడండి, మీకు మనం కట్ చేసే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా వచ్చింది మనకి. అంటే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇలా మీరు కట్ చేసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు కూడా ఇదే షేప్ అనేది వచ్చి మీకు ఒంటికి అత్తినట్టుగా బ్లౌజ్ ఎలా అయితే ఫిట్టింగ్గా ఉంటుందో ఫ్రాకులు కూడా బాడీ పైన మీకు ఒంటికి అత్తినట్టుగా వచ్చేస్తుంది అనమాట. స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకోండి. సో పైన బాడీ పార్టు మంచి ఫిట్టింగ్తో రావడానికి ఇది మొదటి టిప్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం కట్ చేశాక ఇక్కడ చూడండి, కింద వైపున కట్ చేసిన దానికన్నా ఒక 1/2 ఇంచు పైకి 1/2 ఇంచు కానీ ఒక 1/4 ఇంచు కానీ ఈ విధంగా లోతు అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇది రెండో టిప్పు. తర్వాత మీకు స్టిచ్చింగ్లో ఎలా అని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ఒకే కస్టమర్వి 2 ఫ్రాకులు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి. ఒకటైతే వాళ్ళు ఊరు వెళ్తారని చెప్పేసి నేను తొందరగా కుట్టేసి ఇచ్చేసాను. కుట్టినప్పుడైతే వీడియో తీయలేకపోయాను. ఇంకొక ఫ్రాక్ అయితే ఉంది కదా, అదైతే మీకు సైడ్ జాయింట్ నేను చేసినప్పుడు వీడియో తీసానమాట. సో అది ఇది 2 కూడా ఒకే కస్టమర్ అండి. ఇక్కడ చూడండి, సేమ్ అదేలాగా నేను కట్ చేసి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం ఈ విధంగా చూడండి, వంపు అయితే తిప్పుకోవాలని చెప్పాను కదా, సేమ్ అదేలాగా ఇక్కడ నేను మార్కింగ్ అయితే వేసున్నాను. చూశారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా షేప్ ఇచ్చేసాము, అలాగే దాన్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇటువైపున ఒకవైపున మార్కింగ్ అయితే ఉంది మనకి, ఇంకొక వైపున మార్కింగ్ అయితే లేదనమాట. అలాంటప్పుడు నేను చెప్పే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక్కడ మనకి హ్యాండ్ అయితే సమానంగా పెట్టేసుకుందాము. పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత అని చెక్ చేసుకొని ఈ విధంగా కొంచెం కుట్టేసి ఈ విధంగా వదిలేసేయండి. తర్వాత ఇటువైపు చూసారా, మనకి మార్కింగ్స్ అయితే లేవు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ చంక దగ్గర లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. లేదంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఖర్చు చూడండి కనిపిస్తుంది కదా, ఈ ఖర్చే మనకి కరెక్ట్ మార్కింగ్ అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకున్నాక ఒకసారి టేప్తో ఇలా చెక్ చేస్తే మనకి 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా, కరెక్ట్గా 2 ఇంచులు ఉంది. తర్వాత మనము షేప్ ఇచ్చి కదా కట్ చేసాము, ఆ షేప్ను బట్టి మనం మళ్ళీ 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా అనమాట. అంటే ఇందాక మనము కటింగ్లో చూసాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోండి. కొత్తవారు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట, షేప్ ఎలా అయితే షేప్ వస్తుంది అని. సో నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా మాకు షేప్ రావట్లేదు అంటే ఇదే విధంగా నేను చెప్పించాను. వాళ్ళు కూడా కుట్టినప్పుడు చాలా బాగా వస్తుంది అక్క అని చెప్పారండి. అందుకనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, సో ఇలా వేసుకున్నాక అదే మార్కింగ్ పైన మనం కుట్టుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర కూడా 2 ఒకేలాగా ఉన్నాయా లేదా చెక్ చేసేసుకొని ఖర్చులు కూడా ఈ విధంగా పైకే ఉండాలన్నమాట. కింద పైన 2 ఖర్చులు కూడా పైకి పెట్టుకోవాలి.
తర్వాత చూడండి ఇక్కడ లైనింగు మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి ఒక 4-5 ఇంచుల వరకు కింద వరకు ఈ విధంగా కలిపి కుట్టుకోవాలండి. తర్వాత లైనింగ్ని అయితే విడిచిపెట్టేసి మనం మెయిన్ క్లాత్ వరకే కుట్టుకోవాలి. చూడండి ఇలా లైనింగ్ వదిలేసి మెయిన్ క్లాత్ రెండు కూడా ఈ విధంగా కలుపుకొని కుట్టేసుకోవాలి. ఇలా చివరి దాకా కుట్టు అయితే వేసుకోండి. సో ఈ టిప్ అయితే కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. టిప్స్ అయితే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా కుట్టేసాం కదా, చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. తర్వాత ఎక్స్ట్రాగా 2-3 కుట్లు అయితే ఇలా వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనము ఒక కుట్టు వేసినప్పుడు మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా కుట్టుకున్నాము. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లోపల పెట్టేసి ఈ లైనింగ్ రెండు కూడా ఒకే చోటకు పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టినప్పుడు ఒకవైపున అంచు వచ్చింది, ఇంకొక వైపున అంచు ఏమీ రాలేదు కాబట్టి ఇలా రెండు కలిపేసి ఇలా అంచు వచ్చిన లైనింగ్ని అంచు లేని వైపు వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మనకి ఖర్చులేమి బయటికి కనబడదనమాట, అందుకోసమని. సో చివరి దాకా ఇదే విధంగా మనమైతే కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా వేసేసాము కదా. తర్వాత ఎక్స్ట్రాగా ఇలా ఒక 3-4 కుట్లు అయితే వేసుకుంటే చూడండి ఎంత బాగా షేప్ వచ్చిందో. వేసుకున్నాక కూడా అంతే బాగుంటుందండి కస్టమర్కి. ఇంకొక వైపున కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నాకు కింద వైపున అయితే మార్కింగ్ ఉంది, పైకి అయితే కనిపించట్లేదు. సో మీరు కింద వైపున ఉండే మార్కింగ్ ప్రకారంగా కుట్టుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఈ విధంగా సింపుల్గా ఇక్కడ నుంచి ఈ విధంగా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకుంటూ కుట్టేయవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్ అనమాట. మీరు ఎక్కువ కష్టపడకుండా సైడ్ జాయింట్ అయితే చేసేవచ్చండి. ముఖ్యంగా అయితే నేను కొత్త వారి కోసమనే సపరేట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు ఇక్కడ వస్తారు కదా నేర్చుకోవడానికి, చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్తాను. అయినా సరే ఒక వీడియో చేస్తే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటా కూర్చోలేము కదా. వాళ్ళకి వీడియో పెట్టామంటే వాళ్ళే చూసుకొని ఇలా కుట్టేస్తారు. కుడుతున్నారు కూడా, చాలా బాగా వస్తుంది అక్క అన్నారు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మంచిగా వచ్చేస్తుంది. మీకు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందండి. ఓకేనండి. సో తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అంతా కూడా స్టిచ్చింగ్ వీడియోసే ఉంటాయి. మళ్ళీ ఇది లోపలైతే పెట్టేసుకొని లైనింగ్ పైన కుట్టు వేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది.